ఇంకా శాలరీ రాలేదు డార్లింగ్. నీ కాలేజ్ ఫీజు కోసం నువ్వేం టెన్షన్ పడద్దు. మై హూనా. ఓకే సార్, సోఫాలో కొత్త స్టాక్ రెడీగా ఉంది సార్. వచ్చి చూడండి సార్. ఓకే సార్, ఓకే. కస్టమర్స్ సార్. కస్టమర్స్ ని డార్లింగ్ అని పిలుస్తావా? బాసు, వీడు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా. షట్ అప్. నువ్వు నెల మొత్తం కష్టపడితే 10,000 రూపాయలు జీతం ఇస్తున్నాను. నువ్వు ఇలాగే లస్ట్ని లవ్వు అనుకుని ఊహల్లో తేలిపోతూ ఉంటావు. రేపు నీ బతుకుని ఎవ్వడూ కాపాడలేడు. నీ ఫ్యూచర్ అక్కడే కొలాప్స్ అయిపోతుంది. జాగ్రత్త. థ్యాంక్స్ సార్, నేను అంతగా ఆలోచించలేదు. నా లైఫ్ ని సేవ్ చేశారు. ఐ హేట్ లవ్ సార్, ఐ హేట్ లవ్, ఐ హేట్ లవ్. పాపం, ఫ్యూచర్ పేరు చెప్పి వీడి బ్రతుకును సన్యాసుల్లో కలిసేలా చేసేశాడు బాసు. ఈ ఫ్రస్ట్రేషన్తో ఇంకేమేం చేస్తాడో ఏంటో. హలో మేడం. ఏంటి విషయం? ఎంతవరకు వచ్చింది? మీరేం టెన్షన్ పడకండి మేడం. ఎవ్రీథింగ్ మన కంట్రోల్లోకి వచ్చేసినట్టే. ఎలా? పసుపు దంచే కార్యక్రమంతో కూడా పని లేకుండా అతి తొందరలోనే పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా అని వాళ్ళతో తెగేసి చెప్పేశాను. ఇప్పుడు ఆ ముహూర్తం ఎలా సెట్ చేయాలో ప్లాన్ చేస్తున్నాను. రే వేస్ట్ ఫెలో, ఇంకా నువ్వు ఎలా సెట్ చేయాలా అని ఆలోచిస్తూనే ఉండు. ఈలోగా వాళ్ళు హనీమూన్ కి కూడా వెళ్లి పిల్లల్ని కూడా కనేస్తారు. ఇదిగో ఈ వీడియో చూడండి. శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. ఇలా అమ్మ నాన్న లేకుండా అనాథలాగా పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో బంధాన్ని తెంచేసుకోవడం లాగే అనిపిస్తోంది. నన్ను క్షమించండి. మేడం, పెళ్ళి అదృష్టం కొద్దీ ఆగిపోయింది. ఆ తెలివి తక్కువ విష్ణు చేసిన అమ్మ సెంటిమెంట్ అనే ఓవర్ యాక్షన్ వల్ల ఆ కృష్ణ రాధల ప్లాన్ వాళ్లకే బెడిసికొట్టింది. అది మనకి హెల్ప్ అయింది. ఏదో ఇలా కలిసొచ్చింది కాబట్టి ఆ పెళ్లి ఆగింది. అదే విష్ణు ఏం రియాక్ట్ అవ్వకుండా తల ఉంచుకుని తాళి కట్టించుకుని ఉంటే పరిస్థితి ఏమయ్యేది? అయిపోయింది, చూసుకోండి. Anybody
ఏంటండి ఇది? అయ్యో, ఇది కావాలని జరిగింది కాదు. నువ్వు కింద పడిపోతుంటే సూపర్ మ్యాన్ లో పట్టుకున్నారు అంతేనా? అన్ని కథలు. దేవుడా, నీ స్క్రీన్ ప్లేకు నమస్కారం. అమ్మా, మీ మనసులోని సంకల్పాన్ని అమ్మవారి ముందుంచి భక్తి శ్రద్ధలతో ముడుపు కట్టి రావి చెట్టు కడితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందమ్మా. అలాగే పంతులు గారు. का नाम गाड़ी चला के वन लेडी రంగేలి బస్సు, మన కార్కి పాట భలే సరిపోయింది కదా బస్సు. బంగారు బాడి ఏంటి ఇదంతా పాత కారానికి కిండలు చేస్తున్నావా? ఛ, ఊరుకోండి బస్సు. ఇది గొప్ప కారని పొగుడుతుంటే కిండలు కొబ్బరి బొండాలు అంటారండి బస్సు. పుల తిప్పలు తప్ప అయినా నేను జెన్యున్ గా చెప్తుంటే ఎవరు నమ్మరండి బస్సు. నీ ఫేస్ కున్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. పొగిడిన పొట్టలో కత్తి పెట్టి కసకస పొడుస్తున్నట్టే ఉంటుంది. అబ్బో బాస్, నేను అనుకున్నంత తెంగరోడైతే కాదు. చూస్తుంటే ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇట్టే పట్టేసేలా ఉన్నాడు. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? మీకేదైనా వినపడిందా ఏంటి? ఎస్, బాస్, మీరు మామూలు వాళ్ళు కాదు బాస్. దేనికి? అదే సౌండ్ ని బట్టి బండి పాడైపోయిందని చెప్తున్నారు కదా, అందుకంటున్నాను బాస్. నాకేమన్నా సూపర్ పవర్స్ ఉన్నాయనుకుంటున్నావా? కార్ ప్రాబ్లం ఏంటో నాకు ఆల్రెడీ మెకానిక్ చెప్పాడు. చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను మీరు మామూలు వాళ్ళు కాదు అంది అందుకు కాదు బాస్. ఇలా ఊరికి ఆగిపోయే కార్ని చాలా ఓపికతో శ్రద్ధగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి, అందుకు. అర్థమైంది బాసు. ఏమైనా సెంటిమెంట్ కారు అంటారు అంతేగా. కానివ్వండి కానివ్వండి. ఈ విగ్రహాన్ని ఎక్కడో చూసినట్టుంది. కారు మళ్ళీ రిపేరా అని అడిగింది ఆవిడ. అది సార్ బయట మన కారుకున్న పబ్లిసిటీ. రేయ్, ఇంకా ఆపుతావా? మెకానిక్ కి ఫోన్ చేసి పిలు. హలో, తమరు ఇంకెళ్ళొచ్చు. నేనేమి సరదాగా మీ మొహాలు చూడ్డానికి ఆగలేదు. పాపం కారు ఆగిపోయింది, బాస్ రోడ్డు మీద ఉన్నాడు. మానవత్వంతో కాస్త లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేద్దామని వస్తే ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తారేంటి? మానవత్వమా? ఎవడైనా నీ మాటలు వింటే నేనేదో బిజినెస్ లాస్ అయ్యి రోడ్డు మీదకి వచ్చాననుకుంటారు. నీ తొక్కలో లిఫ్ట్ నాకేం అక్కర్లేదు. తొక్కలో లిఫ్టా? పోనీ పాపం బాసే కదా అని లిఫ్ట్ ఇద్దామని ఆగితే తెగ ఓవర్ బిల్డప్ ఇస్తున్నారేంటి? రిపేర్ అయ్యే వరకు ఎండలో ఇలాగే ఉండండి. నాదేం పోయింది బాస్. అయ్యో, ఏంటి బాస్ మీరు? మేడం 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 ప్లీజ్ మేడం ఆగండి మేడం, నేను మాట్లాడతాను. బస్సు, మీ కార్ సంగతి మీకు తెలుసు. దీని రిపేర్ అంటారా? ఇప్పుడు అప్పుడే అవ్వదు. అక్కడేమో తమరికి మీటింగ్ టైం అవుతుంది. అర్థం చేసుకోండి బాసు. ఏంట్రా అర్థం చేసుకున్నది? టైం అయితే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను గానీ ఆ బండి మాత్రం ఎక్కను. ఏ పిఏ, క్యాబ్ లో వెళ్తారంట. వెళ్ళనివయ్యా. ఈ టైంలో ఈ ప్లేస్ లో క్యాబులు దొరకాలంటే గంటకి తక్కువైతే పట్టదు. ఉంటాను, బాయ్. మేడం మేడం ఆగండి మేడం ఆగండి మేడం ప్లీజ్ మేడం ఆగండి. సార్, అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళు మీకోసం ఎదురు చూస్తుంటారు సార్. లేట్ అవుతుంది సార్, ప్లీజ్ సార్. శేషం, ఏం నాకు పనిష్మెంట్? శిఖర,
చెప్పాను కదే, నీ చెవిటితనం వల్లే శ్రీకాంత్ నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ చెవుడే కనుక లేకపోతే శ్రీకాంత్ నీ మొహం కూడా చూడ్డే. తెలుసుకో, నీ వెంట పడుతున్నాడంటే అర్థం నీ మీద జాలి మాత్రమే, ప్రేమ కాదు. శ్రీకాంత్ని నేను ఇంత ప్రేమిస్తున్నా తను మాత్రం నీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే అది కేవలం శ్రీకాంత్లో నీ మీద ఏర్పడిన జాలి. నీ వెంట పడుతున్నాడంటే అర్థం నీ మీద జాలి మాత్రమే, ప్రేమ కాదు. శిఖర చెప్పింది నిజమేనా? కేవలం నాలోని అవిటితనం చూసి ఆయనకు జాలి కలిగిందా? అది ప్రేమగా మారిందా? లేదు, శ్రీకాంత్ గారు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. చెప్పాను కదే, నీ చెవిటితనం వల్లే శ్రీకాంత్ నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటే అదక్కడ ఏడుస్తూ కూర్చుంటే నువ్వేంటి ఇక్కడ అరుస్తూ నా మీదకొస్తున్నావు? అక్క మిషన్ ఎందుకే విసిరిగొట్టావు? ఏ నీకు చెప్పాలా? చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. ఏంటే నీకు చెప్పేది? నువ్వు బెదిరిస్తే నేను భయపడిపోతాననుకున్నావా ఏంటి? పోవే. హే, ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పాను కదే, చంపేస్తానని. మిషన్ ఎక్కడ పడిందో వెళ్ళి తీసుకురా, లేదంటే నీ రక్తం కళ్ళు చూస్తాను. ఇదిగో, నువ్వు ఇలా బెదిరిస్తే నేను భయపడ్ను. బొట్టు పెట్టి వీరశూలం చేతబట్టి మెల్లో పూరేల తల్లి అంగాలేసినాదిరా. ఆవేశ భయంకరి మోదించి యుద్ధ బేరి సింగమెక్కి రంగాల నరక్కలేసినాదిరా. అమ్మ కొరకు దారి తొలగు మనమదర గగనమదర జగతి జనుల గుండెలదర అసురజనము చూపు బెదర ఉన్న ఉసురు గాలి ఎగర వైరి బతకు దుముకుతోంది అమ్మ చేతి కత్తి వేటు. భయపడను అన్నావు కదే, మరేంటి భయం? అక్క అమాయకురాలు, నువ్వు ఎలాంటి అరాచకం చేసినా మౌనంగా ఉండిపోతుందని ఒక సైకోలాగా తనని చిత్రహింసలు పెడతావా? నీ సైకోతనం నా మీద చూపించవే, చూపించు. సారీ కృష్ణ, నన్నేం చేయొద్దు. నేను తప్పు చేశాను. ఆ మిషన్ నేను తీసుకొస్తాను. ప్లీజ్ లీవ్ మీ. వెళ్ళు.
ఇలాంటివన్నీ ఆ విష్ణుకి వరుణ్ గాడితో పెళ్లి చేసేంత వరకేగా. ఆ తర్వాత ఇవేవీ ఉండవు. నీ శ్రీకాంత్తో నీ జీవితం హాయిగా ఉంటుంది. అవును మేడం, నా జీవితం హాయిగా ఉండాలంటే ఆ విష్ణు వరుణ్ల పెళ్లి వెంటనే జరిగిపోవాలి. ఇప్పుడు మన టార్గెట్ అదే. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా డిజైన్ చేశాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ మేడం. మమ్మా స్వీటీ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మమ్మా. ఇప్పుడే వచ్చావా? అవునమ్మా, జస్ట్ ఇలా వచ్చి నీ గురించే అడుగుతున్నాను, ఇంతలో వచ్చేసావు. వదిన గారు బావున్నారా? మీరు బాగున్నారా? బావున్నాను వదిన గారు, మీరెలా ఉన్నారు? నాకేంటొదినా, అతి త్వరలోనే అమ్మమ్మని కాబోతున్నానన్న ఎక్సైట్మెంట్తో చాలా ఆనందంగా ఉన్నాను. వదినా, మా స్వీటీ సీమంతానికి రేపు పంతులు గారు ముహూర్తం బాగుందని చెప్పారు. సో ఈ విషయం మీకొకసారి చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అలాగే, తప్పకుండా వదిన గారు. కాకపోతే ఇచ్చిన మాట ప్రకారం నిశ్చితార్థం జరగలేదు కదా, అదే ఆలోచిస్తున్నాను. ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి వదిన గారు. సీమంతం అవ్వగానే మంచి ముహూర్తం చూసి శ్రీకాంత్ శిఖరాల పెళ్లి జరిపించబోతున్నాం. ఆ రోజు నిశ్చితార్థం ఆగుండొచ్చు కానీ ఈ పెళ్లి ఆగదు. నేను మీకు మాటిచ్చాను, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు మాటిచ్చారంటే అది జరిగి తీరాల్సిందే. కానీ మాట మరోసారి తప్పితేనే ఆ తర్వాత జరిగేది ఊహాతీతంగా ఉంటుంది. ఏదో ఫార్మాలిటీగా తమరికి చెబుతున్నాను అంతే వదిన గారు, అంతే. తప్పకుండా. మీరు మరీ ఇంతగా చెప్పాలా? నేనేం చెయ్యాలో అన్నీ చేస్తాను కదా, మీరేం టెన్షన్ పడకండి. స్వీటీ, మన ఇంటికి వెళ్దాం. వెళ్ళి బట్టలు సర్దుకొనిరా. ఆహా, వెళ్ళమ్మా. రేపు నీ సీమంతం కదా, సంతోషంగా వెళ్ళు. వెళ్ళు. సరేమ్మా. స్వీటీ, మొత్తానికి నీ ఇష్ట ప్రకారంగానే తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నాం. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టనివ్వను. ఆ ఇంటి అయినా ప్రేమున్న చోట ఈ కోపాలు అట్టే ఉండవమ్మా. పైగా పేగుబంధం, బిడ్డ కోసం ఆ గుండె ఎంత తప్పించిపోతూ ఉంటుందో. అలాగే అత్తయ్య గారు, మీరు కూడా తప్పకుండా రావాలి. సరేనమ్మా, కృష్ణకిస్తున్నాను, మాట్లాడు. సీమంతానికి రాణమ్మ కుటుంబం మొత్తం తరలి వస్తారన్నమాట. అన్నమాటేంటి, వాళ్ళొస్తేనే కదా ఈ సీమంతం అనే కాన్సెప్ట్కి, నా ప్లాన్కి విలువ. వెల్కమ్ రాణమ్మ అండ్ ఫ్యామిలీ.
పిచ్చిదానా, ఇదేదో కోడలు సీమంతం కదా, ఏ లోటు లేకుండా చెయ్యాలి, దాని కళ్ళల్లో ఆనందం చూడాలని కాదు. రేపు ఆ ఇంటికి కోడలుగా నువ్వు వెళ్ళబోతున్నావు కదా, అక్కడ నీకు ఏ లోటు రాకుండా, వాళ్ళు నిన్ను ఏ మాట అనకుండా ముందు జాగ్రత్తగా ఇదంతా చేస్తున్నాను. అయినా మనం ఈ మాత్రం గ్రౌండ్ వర్క్ చేయకుండా నిన్ను ఆ గడపలో అడుగు పెట్టనిస్తానా ఏంటి? ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే నా కూతురు యువరాణిలాగా ఆహ్వానం అందుకోవాలి. రేపటి మహారాణిగా ఆ ఇంటి భవిష్యత్తును ఏలాలి. థ్యాంక్స్ అమ్మా. నీ కూతురు బ్రతుకుని చాలా గొప్పగా ప్లాన్ చేశావు. నా జీవితం ఎలా ఉండాలని ఆశపడ్డాను, అలాగే నువ్వు కూడా చూడాలనుకుంటున్నావు. ఇదే జరగాలమ్మా, ఇదే జరగాలి, ఇదే జరిగి తీరాలి. అవునమ్మా, నిశ్చితార్థం ఆగినట్టు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. నా మెడలో పడాల్సిన 3 ముళ్ళకి ఏ దుష్టగ్రహాలు అడ్డుపడి ఆపినా ఆగేది పెళ్లి మాత్రమే కాదు, నీ కూతురు ఊపిరి కూడా. శిఖర, ఏంటి ఆ పిచ్చి మాటలు? నిశ్చితార్థం ఆగినంత మాత్రాన అదే మాదిరిగా పెళ్లి కూడా ఆగుతుందా? నేనుండగా నీకా పరిస్థితి రానివ్వనమ్మా. ఆల్రెడీ పంతులు గారి దగ్గరికెళ్ళి అబ్బాయి జాతకం నీ జాతకం ఇచ్చొచ్చాను. తిరుగులేని ముహూర్తం చూసి ఫోన్ చేస్తానని చెప్పారు. కాస్త ఓపికతో ఉండు శిఖరా, అన్నీ మనమనుకున్నట్టే జరుగుతుంది. ఇదిగో, ఇది నీకోసమే ఎంతో ఇష్టంగా చేయించాను. అటు తిరుగు, నీ మెడలో వేస్తాను. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఏం అవ్వదు, ఎవరో చూస్తారని నువ్వేం భయపడిన అవసరం లేదు, సరేనా? అయినా దీన్ని మొన్న మన ఎంగేజ్మెంట్ రోజే నీ మెడలో వేద్దాం అనుకున్నాను, కానీ నీ వేలికి ఉంగరం తొడగడానికే పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. సో అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. దయచేసి నువ్వు కాదనుకో, ప్లీజ్ విష్ణు. వద్దు శ్రీకాంత్, చెప్పింది అర్థం చేసుకో. విష్ణు, మై డియర్ లవ్, ఈ ప్రేమ కానుకని నువ్వు కాదనకూడదు, అంతే. తిరుగు. ఏయ్, నువ్వేంటి నా రూమ్ లో? ఇది నీ రూమ్ అని బయట బోర్డు ఏమైనా ఉందా? ఖాళీగా ఉందని చీర మార్చుకోవడానికి వచ్చాను. అయినా ఏంటయ్యా నువ్వు, ఆడపిల్ల చీర మార్చుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉంటావా? బుద్ధి లేదు? బుద్ధి లేదా? చూస్తూ ఉన్నానా? కామెడీ చేయడానికి కూడా కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. నువ్వు నీ పిచ్చి జోకులు. ఏంటి ఇది జోకా? కాక మరేంటి, అసలు నువ్వు గదిలో ఉన్న విషయమే నువ్వు బెడ్ మీద పడే ముందే తెలిసింది. అదే ముందు తెలుసుంటే గదిలో అడుగు పెట్టగానే అవతలికి తోసేసేవాణ్ణి. అసలు నా గదిలోకి ఒక అమ్మాయి అడుగు పెట్టడమే నేను భరించలేను అంటే, దీన్ని ట్రయల్ రూమ్ లా వాడతానంటే అది నాకెంత ఎలర్జెటిక్ విషయమో తెలుసా నీకు? ఐ హేట్ దిస్. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. ఏంటయ్యా ఓ పెద్ద అరుస్తున్నావు? ఈ గది నీ గదని ముందే తెలుసుంటే చచ్చినా నేను వచ్చుండేదాన్నే కాదు.
ఏదో బై మిస్టేక్ లో వచ్చానని తెగ ఓవర్ చేస్తున్నావే. చిచి, నీతో వాగడం నాకు అయ్యే పని కాదు. త్వరగా రెడీ అయ్యి బయటికెళ్ళు. గదంతా యాసిడ్తో కడిగించాలి. అలాగే తమరు ఫేస్ కూడా కడుక్కోండి, అదే యాసిడ్ లో. శిఖర, 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 ఏంటిది? వదలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత ధైర్యమే నీకు? ఎంతకు తెగించావే? ఆ రోజు శ్రీకాంత్ నాకు తొడగాల్సిన నిశ్చితార్థం రింగ్ ని దొంగచాటుగా చీకట్లో నువ్వు తొడిగించుకున్నావు. ఈరోజు ఈ చైన్ ని మెడలో వేయించుకున్నావు. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావే అసలు? ఈ చైన్ శ్రీ నాకు బహుమతిగా ఇవ్వాలి, నీకు కాదు. వాడు ఇవ్వకపోయినా నేనే తీసుకుంటాను. ఈ చైన్ నాది, దీన్ని ఇచ్చిన చెయ్యి నాది, నా మొగుడిది. నువ్వు ఎన్ని వెధవ డ్రామాలాడినా నీ బ్రతుకు ఆ వరుణ్ గాడి చేతిలో తెల్లారిపోవాల్సిందే. నీ రాత మారదు. లేకపోతే నీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నావా? బిహేవ్ యువర్ సెల్ఫ్. అనయ్య అనయ్య ప్లీజ్, మనలో మనమే ఇలా మిస్అండర్స్టాండింగ్స్తో ఈగోస్తో ఫైట్ చేసుకుంటే ఎలా చెప్పండి? అవును కృష్ణ, కాస్త అర్థం చేసుకో. అసలే పరిస్థితులు బాగోలేవు, మాకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది. నువ్వున్నావనే ధైర్యంతోనే కదరా మేము ఏ టెన్షన్ లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఇలా నువ్వే లైట్ తీసుకుంటుంటే మా లైఫ్ ఏమైపోవాలి చెప్పు? మరి నేనేం చేయాలరా? ఎంతో ప్లాన్ చేసి కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తే ఏం చేశారు వీళ్ళిద్దరూ? ఈ మహాతల్లేమో పెళ్లి పీటల వరకు వచ్చాక పేరెంట్స్ కావాలి, హోమ్ సిక్ అయ్యానని పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పోయింది. పెళ్ళేమైనా స్కూలా సాకులు చెప్పి ఇంటికి వెళ్ళడానికి? విష్ణు సంగతి పక్కన పెడదాం. ఇదిగో ఈ మహాతల్లి, ఈవిడికి ముందే చెప్పాను ఈ పెళ్లి తప్ప ఇక్కడ మరో ఆప్షన్ లేదు అని. ఎలా ఒప్పిస్తావో విష్ణుని పెళ్లికి ఒప్పించి గుడికి తీసుకురమ్మని చెప్పాను. ఏం చేసింది? ఊరికే దేవుడికి గుళ్ళో దండం పెట్టుకోవడానికి పిలుచుకొచ్చినట్టు విష్ణుని పెళ్లి దగ్గరకు తీసుకుని వచ్చింది. మొక్కుబడి కార్యక్రమం చేసింది. చివరికి పెళ్లి లేదు, తొక్క లేదు అంటూ నన్ను పెద్ద ముద్దపప్పుగాని చేసింది. ఇంకా ఇప్పుడు నేనే ముందు చేయడానికి? మీ జంటకి మెయిన్ పెళ్లి పెద్ద ఈవిడే కదా. ఇదంతా ఏదో ఈవిడ దగ్గర ఏడ్చి ఈవిడతోనే మాంగళ్యం తందునా అంటూ పెళ్లి జరిపించుకోండి. ఏంటండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు మరీ అంత వెటకారంగా ఉందా? నేనేదో కావాలని ఆ పెళ్లిని చెడగొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు అక్కని పెళ్లికి ఒప్పించి అక్కడి వరకు తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అనుభవించానో మీకేం తెలుసండి? పెళ్లికి ఏర్పాటు చేయడం, మేమింకా రాలేదు అని ఎదురు చూడడమే కదా మీ దృష్టిలో స్ట్రగుల్ అంటే? అక్కడ మా వెనక ఉన్న అమ్మ నాన్న అనే ఎమోషన్ మాకు ఎంత బరువైందో మీకేం తెలుసు? ఆ పెళ్లి గాని జరిగితే దానివల్ల మా అమ్మ ప్రాణమే పోయేది. అప్పుడు మీరైనా ఎవరైనా ఏం చేసేవాళ్ళు? మహా అయితే జరిగిన దానికి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత అంతా లైట్. అవునన్నయ్య, కాంప్రమైజ్ రా. సరేరా, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక నాదొక కండిషన్. మళ్ళీ ఏం పెట్టాడో ఈ రాహు కండిషన్? నేను 100% ఈ పెళ్లి ఆపడానికే కాదు, మీ ఇద్దరు పెళ్లి చేయడానికే ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో భాగంగా
మీ ఇద్దరి పెళ్లి ఎలాగైనా జరగచ్చు, ఎవరు ఉన్నా లేకపోయినా జరగచ్చు. తీరా మళ్ళీ టైం వచ్చేసరికి నాకు ఈ పెళ్ళొద్దు, మా వాళ్ళని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని మళ్ళీ నన్ను ఫూల్ని చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. మళ్ళీ ఎవరున్నా లేకున్నా అంటారేంటి? అమ్మ వాళ్ళ ఆశీర్వాదంతో పెళ్లి జరగాలని, దానికి కదా ప్లాన్ చేయమని అడిగింది నేను. మీరు దీనికి ఓకే అంటేనే నాకు ఓకే, లేదంటే మీ ప్రయత్నాలేవో మీరే చేసుకోండి. రే అన్నయ్య, ఇంకోసారి అలా జరగదురా. నువ్వేం చేసినా యాక్సెప్ట్ చేస్తాం. ముందు విష్ణుని సెట్ చేసి ఆ పెళ్లి నాపు చాలు. సరే. కృష్ణ, మళ్ళీ ఎవరున్నా లేకపోయినా అంటున్నారు. అక్క, అమ్మ అంగీకారంతోనే నీ పెళ్లి జరుగుతుంది. ముందైతే ఆ వరుణ్ గాడితో రేపు జరగబోయే నీ పెళ్లి ఆగితే చాలు. ఇదిగోండి, తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదు కదా, పదండి వెళ్ళిపోదాం. ఎంత అరిష్టం చేశావు? పట్టుకోండి. పూజా మందిరంలోంచి గౌరీదేవిని బయటికి తీసుకొస్తావా నిన్ను? నా కూతురు మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం! ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? మా అమ్మని కొడతావా?